సింగరేణి క్వార్టర్లను పొందిన కార్మికులు తమ క్వార్టర్లను కమర్షియల్ కోసం రెంటుకు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు జీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కోసం ఇచ్చిన క్వార్టర్లను 40,000కు పైగా రెంటుకు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణల మేరకు జీఎం స్పందించారు. అలాంటివి జరిగితే సంస్థ పరంగా చర్యలుంటాయని తెలిపారు. అలాగే కోర్టు పరిధిలో ఉన్న రోడ్డు వెడల్పులో కోల్పోతున్న క్వార్టర్లకు కోర్టు ఈ నెల 30 వరకు వెసులుబాటు కల్పించిందని వార్తలు వస్తున్నాయని, అది నిజం కాదని 23 మంది క్వార్టర్లకు 18వ తేదీలోగా ఖాళీ చేయాలని నోటీసులు ఉన్నాయని, వారికి శనివారం క్వార్టర్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. హైకోర్టు వారు మొన్న 11వ తారీఖు నుంచి మొదలుపెట్టి వారం రోజులు అంటే 18వ తారీఖు లోపల వారికి క్వార్టర్లు అలాట్ చేయమన్నారు. వాళ్ళని ఖాళీ చేయమని కోరడం జరిగింది. దానిలో భాగంగా రేపు ఈ యొక్క 19 మందికి మిగిలిన 23 మందికి క్వార్టర్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వారం రోజుల టైంలో వాళ్ళు ఖాళీ చేయడం జరుగుతుంది. ఇది కాక కొంతమంది సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కంపెనీ ఉండడానికి ఇచ్చిన క్వార్టర్లను కమర్షియల్ పర్పస్కు రెంట్ మీద ఇచ్చి 40,000కు 50,000కు రెంట్ ఇస్తున్నట్టుగా తెలిసింది. బయటి వారికి కూడా ఇల్లీగల్గా రెంట్కి ఇస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గమనించవలసిందిగా కోరుతున్నాం. నమస్తే.